నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం। ఎస్సీ వర్గీకరణ కోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో కమిషన్ నియమించడం పట్ల ఏపీ రెల్లికుల సంక్షేమ సంఘం కృతజ్ఞత తెలిపింది। కమిషన్ 2 నెలల్లో నివేదికను రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా సిఫార్సు చేయాలని కోరారు। రెల్లి కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెల్లి రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మాడుగుల ధనరాజ్ కోరారు। కేంద్ర ప్రభుత్వం వేసిన జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చిందని అన్నారు। అత్తిల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు। మహిళా విద్య కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పూలే ఎనలేని కృషి చేశారని పార్టీ నాయకులు అన్నారు। కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। సమాజంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని ఉండి మానవతా సేవ స్వచ్ఛంద సంస్థ ఉండి మండల మానవతా సంస్థ కార్యదర్శి డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు। గురువారం ఉండిలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ అగ్రికల్చర్ అహ్మదాబాద్ స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ గోడి నిస్సీ ఫ్లోరాను సత్కరించారు। ఈ సందర్భంగా రంగరాజు మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ఫ్లోరా అభినందనీయులని అన్నారు। మానవతా మండలి చైర్మన్ కొమ్మన నాగబాబు, కోకన్ వెంకట రామలింగేశ్వరరావులు మాట్లాడుతూ తల్లిదండ్రులు, మేనత్త శాస్త్రవేత్త డెబోరా, మేనమామ రత్నరాజు ప్రోత్సాహం మరోలేనిదని అన్నారు। చిట్టు రత్నరాజు మాట్లాడుతూ పసితరం నుంచి తన మేనకోడలు ఫ్లోరా మెరిట్ స్టూడెంట్ గా రాణించిందని అన్నారు। గోల్డ్ మెడల్ డాక్టరేట్ సాధించిందని తెలిపారు। కార్యక్రమంలో మానవతా సభ్యులు పెనుమెచ్చ రంగప్రసాద్ రాజు, గోడి యేసురత్నం తదితరులు పాల్గొన్నారు। రోజు ఉండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మన ఉండికి చెందిన గోడి యేసురత్నం గారు అమ్మాయి గోడి నిస్సీ ఫ్లోరా, ఈ అమ్మాయి డాక్టరేట్ సాధించడమే కాకుండా మరి కేంద్ర సంస్థ అయిన ఉద్యానవనం అహ్మదాబాద్లో డిప్యూటీ డైరెక్టర్గా ఎన్నికైన సందర్భంగా ఈ చిన్న అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ అమ్మాయిని మరి సందర్భంగా మానవతా తరపున అభినందిస్తున్నాం। ఇలాగా ఒక సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి మరి ఈ స్థాయికి ఎదిగిందంటే వాళ్ళ తల్లిదండ్రులు కృషి, అలాగే అమ్మాయి ఇంట్రెస్ట్, చాలా చక్కగా చాలా పోస్టులలో ఈ అమ్మాయి రాయటం, తన ప్రావీణ్యత సంపాదించుకోవటం, ఈ పోస్ట్కి 16,000 అప్లికేషన్లు వస్తే వడపోత అనంతరం మరి ఉన్న ఒక్క పోస్టు కూడా ఈ అమ్మాయి గెలుచుకోవటం మరి ఉండికే కాదు రాష్ట్రానికే అభినందనీయం అని నేను తెలియజేస్తున్నాను। ఈ ఉండి మండలం పాములపల్లిలో కార్తీక వన సమారాధన కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు। తెలుగుదేశం నాయకులు తోట రామ ఆధ్వర్యంలో పంచాయతీ మంచినీటి చెరువు వద్ద ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు। ఈ సందర్భంగా తోటరాము మాట్లాడుతూ శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన నెల కార్తీక మాసం వివరించారు। నెల రోజులు ప్రత్యేక పూజలు, కార్తీక దీపారాధన ద్వారా ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాని ఆ ఈశ్వరుని తాను కోరుకుంటున్నానని తెలిపారు। తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ రాము నేతృత్వంలో పాములపల్లిలో జరుగుతున్న కార్తీక వన సమారాధన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని వివరించారు। కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి మంచి భోజనాన్ని ఏర్పాటు చేసిన రాముకు కృతజ్ఞతలు తెలిపారు। రాము రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థితికి చేరాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు। కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీఓ రవీంద్ర, ఎస్ఐ నజీరుల్లా, ఎంపీటీసీ సభ్యుడు ఏడవల్లి వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ వర్రె పెదరాగోలతో పాటు కోమటి నరేంద్ర, కేసిన యాదగిరి, కేసిన కోటి, గుండబతులు సుబ్బారావు, గ్రామ తెలుగుదేశం జనసేన నాయకులు, ప్రముఖులు అన్న సమాధాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు। రోజు మా పవన్పురం గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు భోజనాలు మహిళలకు ఏర్పాటు చేయడం జరిగింది। ఎందుకంటే కార్తీక మాసం అంటే శివపార్వతులు ఉంటారు, గ్రామం కూడా చల్లగా ఉంటుందన్న ఆలోచనతోటి ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరంలో ఒక నెల కార్తీక మాసంలో
ప్రతి ఊళ్ళోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి చోట కూడా ఈ భోజనాల కార్యక్రమాలు చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే పార్వతీ పరమేశ్వర్లు ఎప్పుడు కూడా ఆ గ్రామాన్ని శుభ్రంగా చూసుకుంటారు. అలాగే మహిళలు పొద్దున్నే లేచి స్నానం చేసి కర్పూరాలు ఇలాంటివి వేసుకుంటే గ్రామం అంతా కూడా ఇంతకనే అభివృద్ధి చెందుద్ది. అలాగే కుటుంబం కూడా అభివృద్ధి చెందుద్ది. అంచేత మా గ్రామం పచ్చగా ఉండాలని, అలాగే అన్ని రకాలుగా ఆక్వా అన్ని రంగాల్లోనూ బాగుండాలని మహిళలు కూడా ఇంతకనే మా గ్రామంలో పొద్దున్నే లేచి స్నానాలు చేసి, అలాగే ఈ కార్తీక మాసం అన్నాలో కూడా ఇంతకనే పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. ఆ పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆక్వా రైతులం కాబట్టి చెరువులు గట్ట కాయాలని మహిళలు అనుకుంటున్నారు. అదే విధంగా శుభ్రంగా గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. గురువారం పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల, లంకల కోడేరు, బల్లిపాడు, పొలమూరు గ్రామాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. రైతులు కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని, తూకం వేసిన ధాన్యం బస్తాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అన్ని విధాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యం తడవకుండా భద్రపరచుకోవాలని అన్నారు. భద్రపరచడానికి అవకాశం లేని వారు సంబంధిత మండలాధికారులను సంప్రదించాలని, వారు సూచించిన ప్రాంతాల్లో భద్రపరచుకోవచ్చునని తెలిపారు. ఈ పర్యటనలో తహసీల్దార్ వై దుర్గా కిషోర్, మండల వ్యవసాయ శాఖ అధికారి కె రాజశేఖర్, విఆర్ఓలు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర వారిని టీటీడీ చైర్మన్ బి నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు నాయుడుకు ప్రత్యేక పూజలు చేశారు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పోలవరం ప్రాజెక్టులో 2వ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. గతంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ వరదలకు దెబ్బతినడంతో నూతనంగా 2వ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అధికారులు సూచనలు చేశారు. గురువారం డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అనువుగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు శాంతినగర్లోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, కూటమి నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, మహిళలు, అణగారిన కులాల ప్రజలకు విద్యను అందించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎంపీ కొనియాడారు. కార్యక్రమంలో కూటమి నాయకులు వీర్ల ప్రతాప్, కాట్ర బాలకృష్ణ, మాగంటి హేమసుందర్, ఎంపీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. సాధించాలనే తపన మనలోని బలహీనతల్ని అధిగమించేలాగా చేస్తుంది. మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.